చేద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదివి ఆ వచనమును ఉద్దేశించి కొన్ని మాటలు, ఒక విషయాన్ని మీకు తెలియచేసి త్వరగా ముగిస్తాను. నేను సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుదాం. 18వ వచనం చదవండి అమ్మా. నా ఏలినవాడు తన దాసుని ఏలాగూ ఎందుకు తరుముచున్నాడు? నేనేమి చేసి తిని నా వలన ఏ కీడు నీకు సంభవించునో? చాలండి, చాలా విషయాలు ఉన్నాయి. అక్కడ చదువుకుంటే వెళ్తే అది ఏ మాటలు మనకు అర్థమవుతుంది. ఈ చదివిన వచనము నుండి మనం ఒక మాట ధ్యానం చేయటానికి ఆలోచన చేద్దాం. నీ దాసుడనైన నన్ను నువ్వెందుకు తరుముచున్నావు? నేనేం చేశాను? నేను చేసిన తప్పేంటి అని ఒక ప్రశ్న, ఒక మాట, ఒక సంగతి అతడు అడుగుతున్నట్టుగా చూడగలుగుతున్నాం. ఈ మాటను ఉద్దేశించి నేను చెబుతున్న మాట ఏంటంటే, ఈరోజు మీకు చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, నాకే ఎందుకు ఇలా, చెప్పండి ఏంటది? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అర్థం అనమాట. నాకే ఎందుకిలా. దావీదు అంటున్నాడు, నీ సేవకుడునైనా నేను చేసిన తప్పేంటి? నన్ను ఎందుకు ఇలా తరుముచున్నావు? నాలో ఉన్న లోపం ఏంటి? నేను నీకు ఏం కీడు తలపెట్టాను? నేనేం తప్పు చేశాను? నన్ను ఎందుకు తరుముచున్నావు? ఆ మాటను ఉద్దేశించి ఒక మాట మనం ధ్యానం చేయగలిగితే, నాకే ఎందుకిలా, లేదా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఈరోజు కాస్తంత మనం ఆలోచన చేద్దాం. ఇంచుమించు అన్నీ తెలిసిన సందర్భాలే మనకు జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నటువంటి ఆ మంచి మాట ఏమిటని చూడగలిగితే, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా జరిగింది అనే సందర్భాన్ని చాలా పర్యాయాలు మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. నేను చెబుతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటను ఉద్దేశించి జాగ్రత్తగా మనం శ్రద్ధగా ఆలోచించగలిగితే అసలు మన నిత్య జీవితం, అసలు మన బ్రతుకును ఒక్కసారి ఈరోజు కాస్తంత ఆలోచింప చేసుకుందాం. నేటి మన జీవితం, నేటి మనిషి జీవితం, నేటి మానవ జీవితం ఒక ప్రశ్నార్థకం. ఏంటి చెప్పండి? నేటి దినాన్న, ప్రస్తుత కాలములో మన బ్రతుకు ఏంటి చెప్పండి? ఒక ప్రశ్నార్థకం. అసలు మన జీవితంలో ఏం జరుగుతుందో, జాగ్రత్తగా వినాలి. మన జీవితంలో ఏమి జరుగుతుందో, జరిగేది ఎందుకు జరుగుతుందో, దీనికి ముగింపేంటో మనకు అర్థం కాని పరిస్థితిలో మన బ్రతుకు వెళ్ళిపోతూ ఉంది. మనం అనుకున్నది ఏది మన బ్రతుకులో జరగడం లేదు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఈరోజు ప్రతి ఒక్కరి జీవితం ఇదే పరిస్థితులు గుండా వెళుతూ ఉంది. చాలామంది జీవితాలు చూస్తూ ఉన్నాను, చాలామంది గమనిస్తున్నాను. వాళ్ళ పరిస్థితులు చాలా బాగున్నాయి. నిజానికి వాళ్ళంత గొప్పవాళ్ళు కాదు, అంతటి యోగ్యులు కాదు, కానీ వాళ్ళ జీవితాలు చాలా బాగున్నాయి. కానీ నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుందో, అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు నాకే ఎందుకు జరుగుతుంది ఇలాగా? ఎందరో ఉన్నారు, వాళ్ళకి లేదు, వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళకి బాగానే ఉంది పరిస్థితి. నాకే ఎందుకు ఈ పరిస్థితి, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా క్షుణ్ణంగా త్వరగా మనం కొన్ని మాటలు ధ్యానం చేస్తూ వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. మన జీవితంలో ఏది ఎందుకు జరుగుతుందో, ఎప్పుడేం జరుగుతుందో, ఎలా జరుగుతుందో మనకి అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు మన బ్రతుకుంది. ఎందుకు జరుగుతుందో,
నాకే ఎందుకు ఇలా. ఎన్నో సందర్భాలు మీ బ్రతుకులో మీకు తెలుసు. నాకెందుకు ఇలా జరిగింది, ఇది నాకెందుకు ఇలా జరుగుతుంది, కష్టపడుతున్నాను కానీ ఫలితం శూన్యం, పరుగులెడుతున్నాను, ప్రయాసపడుతున్నాను, ప్రయోజనం లేదు, నా బ్రతుకులో ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అని నీవు అనుకున్న సందర్భాలు ఎన్నో నీవెరుగుదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దయచేసి మాట మీద ధ్యానం పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు మన బ్రతుకు ఎలాగుందంటే, నాకే ఎందుకు ఇలా అనే సందర్భాన్ని చూడ ఎలాగుంది ఈరోజు నిజంగా మన బ్రతుకంటే మనందరికీ తెలుసు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనంలో, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది. త్వరగా చదవటానికి ప్రయత్నం చేయండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనంలో, దానిలో 10వ భాగము, మరలా చదవండి. దానిలో 10వ భాగము మాత్రము విడువబడినను అదియు నాశనమగును. సింధూర మస్తకి వృక్షములను నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దువలె ఉండును. అట్టి మొద్దు నుండి దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ ఒక సందర్భం కనబడుతుంది. సింధూర మస్తకి వృక్షం అనేది ఒక చెట్టు. దాని వైపు వెళ్ళొద్దు కానీ ఒక చెట్టు ఉందట. ఆ చెట్టు బ్రతికి ఉన్న దినాలలో, లేదా చెట్టు చాలా ప్రయోజనకరంగా ఉండేది, అనేకులకు ఉపయోగకరంగా ఉండేది ఆ చెట్టు వల్ల ఎంతోమంది సంతోషించారు. ఎందరో పాదచారులు విశ్రాంతి తీసుకున్నారు చెట్టు దగ్గర. ఎందరో ఆ చెట్టు పండ్లు తిన్నారు. ఎందరికో ఆ చెట్టు నీడనిచ్చింది. ఎందరికో ఆ చెట్టు ఆశ్రయం ఇచ్చింది. అలాంటి ఒక చెట్టు ఒకనొక దినాన్ని ఎలాగుందంటే నరకబడి మొద్దులా ఉంది. ఎలాగుందమ్మా? అందరూ మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఎలాగుందని చెప్పండి. ఆ చెట్టు నరకబడి మొద్దులా ఉంది. మొద్దులా ఉన్నటువంటి ఈ చెట్టు యొక్క స్థితిని చూస్తూ ఉంటే, నరకబడిపోయింది చెట్టు, మొద్దు మిగిలి ఉందంతే. దేనికి ఉపయోగపడుతుంది చెప్పండి? అది దేనికైనా ఉపయోగపడుతుందా? అంత మౌనంగా చూస్తున్నారు ఏంటమ్మా? ఒక చెట్టు ఉందండి, చెట్టు నరికేశారు, ఇంకా మొదలు కడుకు కోసేశారు, అట్లా మొద్దు మిగిలింది అంతే. ఆ మొద్దు దేనికి ఉపయోగపడుతుంది? కొంతకాలం తర్వాత ఎవడన్నా దానికి కావాలనుకుంటే దాన్ని తవ్వి దాన్ని నరికి గొడ్డలతోటి ఈ పూలు పెట్టడానికి పని చేస్తుంది, అంతేనా? మొద్దు దేనికి పనికిరాదు. కానీ ఇక్కడ అంటుంది వాక్యం, ఈ మొద్దు నుండి చిగురు పుట్టిస్తాడు, ఈ మొద్దు చిగురు పుడతాదని చెబుతుంది. నేను చెబుతున్న మాట ఏంటంటే, ఈరోజు మన జీవితాలు నాకే ఎందుకిలా అనే ఈ సందర్భాన్ని కనుక నీవు ఆలోచన చేయగలిగితే, ఇలాంటి పరిస్థితుల మధ్య మన బ్రతుకు ఒక మొద్దులా మిగిలిపోయింది. ఎలా చెప్పండి? ఒక మొద్దులా మిగిలిపోయింది. ఒకనొక దినాన్ని అందరికి ఉపయోగపడిన వాళ్ళమే, ఒకనొక దినాన్ని మనం సంతోషంగా ఉన్న వాళ్ళమే, ఒకనొక దినాన్ని మనం పచ్చగా ఉన్న వాళ్ళమే, ఒకనొక దినాన్ని మనం అందరూ ఒకనొక దినాన్ని మనం అందరూ క్షేమంగా ఉన్న వాళ్ళమే. కానీ నేటి దినాన్న మన పరిస్థితులు ఎలా ఉన్నాయి చెప్పండి? ఎలా ఉన్నాయి చెప్పండి? మొద్దులా ఉంది మన బ్రతుకు. ఎలా ఉందమ్మా? మొద్దులా మారిపోయింది ఈరోజు ప్రతి ఒక్కరు గమనించాలి. ప్రతి ఒక్కరి జీవితం ఈరోజు మొద్దులా మిగిలి ఉంది. అంటే ఏం జరుగుతుందో, ఏం జరిగిందో, ఎలా జరిగిందో మనకు అర్థం కాకుండా అయిపోయింది మన పరిస్థితి. అది నరకబడినట్టుగా మన బ్రతుకులు నరకబడ్డాయి, మన ఆశలు నరకబడ్డాయి, మన జీవితం నరకబడ్డది. నరకబడిన మొద్దులా మిగిలిపోయాం ఈరోజు మనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దయచేసి గమనించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటి తెలుసా? నువ్వు ఈరోజు ఎందుకు నా బ్రతుకులో ఇలాంటివి జరుగుతున్నాయి, నాకే ఎందుకు జరుగుతున్నాయి? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరూ గమనించాలి. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నాకే ఎందుకు ఇలా? అందరూ సంతోషంగా ఉన్నారు, కానీ నాకే ఎందుకు ఇలా ఉంది? అందరూ హ్యాపీగా వెళ్ళిపోతున్నారు ముందుకి, నా బ్రతుకు ఇలాగ ఎందుకు ఆగిపోయింది? అందరూ చక్కగా చదువుకోగలుగుతున్నారు, నా బ్రతుకు ఇలాగ ఆగిపోయింది ఏంటి? అందరూ అన్నీ సంపాదించుకుంటున్నారు, నేనే ఇలా మిగిలిపోయానేంటి? నేనే ఎందుకు ఇలా? నాకే ఎందుకు ఇలా? ఏంటి నా పరిస్థితి అని ఈరోజు మనం
కాస్తంత ఆలోచన చేయాలి. నిజమే నిజమే ఇలా ఉంది మన పరిస్థితి. ఒక మొద్దులా, ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల మధ్య ఒక మొద్దులా మనం మిగిలిపోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు ఇంకా చక్కగా మీకు ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలంటే జాగ్రత్తగా వినాలి. ఈరోజు మనకున్నటువంటి ఆధారాలు కూలిపోయాయి. ఎలా చెప్పండి? అందరూ వినండి. ఈరోజు మనకున్న ఆధారాలు కూలిపోయాయి. ఈరోజు మనకున్న మార్గాలు మూసుకుపోయాయి. ఎలా చెప్పండి? అమ్మ అందరూ వినండి. ఈరోజు నీకున్న ఆధారం కూలిపోయింది. నీ మార్గం మూసుకుపోయింది. నీ ఆశ అడి ఆశ అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ ఆశలు నీ పరిస్థితులు పాడైపోయాయి. మనకున్న ఆధారాలన్నీ కూడా కూలిపోయాయి. మార్గాలు మూసుకుపోయాయి. అవకాశాలు ఏముంటే అవి కూడా చేజారిపోయాయి. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందో చూడండి. చెప్పండి. ఆధారం కూలిపోయింది, మార్గం మూసుకుపోయింది, అవకాశం చేజారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నీ జీవితాన్ని అనేక విధాలుగా అనేక పరిస్థితులు నష్టపెడుతున్నాయి. ఎలాగుందో తెలుసా? నిన్ను లేకుండా చెయ్యాలని. ఎలాగమ్మా? నిన్ను లేకుండా చెయ్యాలని, నీ కుటుంబాన్ని కనబడకుండా చెయ్యాలని కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అనిపిస్తుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా కుటుంబానికి ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకున్న ఎన్నో పరిస్థితులు మనకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ప్రియా దేవుని బిడ్డ, మనకే ఎందుకు ఇలా జరుగుతుంది, మన బ్రతుకులు ఇలా ఎందుకు మిగిలిపోతున్నాయి? గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. ఒకవైపు పరిస్థితి అది, మరోవైపు చూస్తుంటే కష్టాలు, నష్టాలు, కన్నీళ్ళు, వేదనలు, అవమానాలు, నిందలు, సమస్యలు, భయంకరమైన పరిస్థితులు, ఇవన్నీ మోకుమ్మడిగా దాడి చేస్తున్నాయి మన మీదకి. ఎలాగమ్మా? మోకుమ్మడిగా దాడి చేస్తూ ఉన్నాయి. ఎందుకు జరుగుతుందో, ఎందుకు ఇవి జరుగుతున్నాయో అర్థం కావడం లేదు. కూర్చుని ఆలోచన చేస్తాను, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు ఈ పరిస్థితి. అందరి జీవితాలు ప్రశాంతంగా ఉన్నాయి, కానీ నా బ్రతుకు ఎలా మిగిలిపోయింది ఏంటి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొక్కసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది. మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నీకున్న ఆధారం కూలిపోయింది, నీ మార్గం మూసుకుపోయింది, నీ ద్వారం మూసుకుపోయింది, నీకున్న అవకాశం చేజారిపోయింది. పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? ఒకవైపు నిన్ను లేకుండా చేయాలని చూస్తున్నాయి, నీ కుటుంబాన్ని లేకుండా చేయాలని చూస్తున్నాయి, నిన్ను పడగొట్టాలని చూస్తున్నాయి, నిన్ను నాశనము చేయాలని చూస్తున్నాయి. ఒకవైపు పరిస్థితులు అలాగున్నాయి, మరోవైపు భయంకరమైన కష్టాలు, నష్టాలు, వేదనలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, కన్నీరు, ఇలా మరెన్నో సమస్యలు మరొక వైపు మనల్ని పీడిస్తున్నాయి. ఈరోజు ప్రతి వాని జీవితంలో ఒకటే ఆలోచన, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా బ్రతుకే ఇలా ఎందుకుంది, ఎందుకు నా బ్రతుకు ఇలా మిగిలిపోతుంది, ఎందుకు నా జీవితం ఇలా కొనసాగుతుంది. అందరి పరిస్థితులు చక్కగా ఉన్నాయి, నా పరిస్థితి ఇలా ఎందుకు మిగిలిపోయింది? అర్థం కాని విధంగా ఈరోజు మన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేటి మనిషి జీవితం అర్థం కాని అయోమయములో ఉంది, అర్థం కాని పరిస్థితుల మధ్య ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, చాలామంది భక్తుల జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. అయితే దీనికి కొన్ని కారణాలు ఉంటాయి.
నాకే ఎందుకు ఇలా జరిగింది అని అనుకోవటంలో ఒకటి మంచి ఉండొచ్చు, ఒకటి చెడు ఉండొచ్చు. నువ్వు చేసిన అవిధేయమైన పనుల వల్ల కావచ్చు, దేవుడు నిన్ను పరీక్షించే విధానం కావచ్చు. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, మీకు ఇంచుమించు ఆ మాట ఏంటి అర్థమైపోయి ఉండాలి ఇప్పటికి. అయితే నేను మీకు చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, ఒకవేళ ఈరోజు నీ జీవితంలో ఇలాంటి బాధ అనుభవిస్తున్నావేమో, ఇలాంటి పరిస్థితులు నిన్ను ఆవరించాయేమో, ఇలాంటి కష్టాలు నిన్ను కలవర పెడుతున్నాయేమో, కుమిలిపోతున్నావేమో. దావీదు అంటున్నాడు కదా, నేనేం చేశానయ్యా, నేనేం చేశానని, నేను చేసిన తప్పేంటి, నాలో ఉన్న లోపం ఏంటి, నేను నిన్నేమన్నాను, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు అనే సందర్భం కనబడుతూ ఉంది. ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొన్నిటికి కారణాలు ఉంటాయి. నయోమి ఉంది. ఎవరు చెప్పండి? నయోమి ఉంది. ఒకనొక దినాన్న ఆమె జీవితాన్ని చూడగలిగితే ఇలాగ అనిపిస్తుంది మనకి, నాకే ఎందుకు ఇలా జరిగింది అని అనుకున్నది అనుకోండి. నిజమే, ఆమె జీవితంలో అలాంటి పరిస్థితులు వచ్చాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని బాధలు తెలుసా, ఎన్ని కష్టాలు తెలుసా ఆమె జీవితంలో. సమస్తాన్ని పోగొట్టుకుంది, నష్టపోయింది ఆమె. ఒకవేళ నిజంగా ఆమె కూర్చుని ఈ మాట అనుకుంటే, నాకే ఎందుకు ఇలా జరిగింది అని అనుకుంటే, దానికి ఖచ్చితంగా ఒక రుజువు అక్కడ ఉంది, ఒక కారణం ఉంది. ఏంటా కారణం? బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబుకి వెళ్ళింది. ఒక కారణం అంటూ కనబడుతుంది. కొన్నిటికి కారణాలు ఉండవండి, కారణాలు ఉండవు. కారణం ఉన్నది అన్నదానికి ఖచ్చితంగా నీ జీవితంలో ఈరోజు నాకే ఎందుకు ఇలా అనుకున్న మాటకి నీకు ఒక కారణం ఉందనుకోండి, దానికి పనిష్మెంట్ ఉంటుంది. కానీ ఏ కారణము లేకుండా నువ్వు చేసిన తప్పేమీ లేదు, పొరపాటు లేదు, కానీ ఎందుకు జరుగుతుంది నాకు ఇలాగా నీకు అనిపిస్తుంది అనుకోండి, దాని వెనక నీకు కారణం తెలియకపోవచ్చు, కానీ దేవునికి ఒక ఆలోచన ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నేను చెబుతున్న మాట ఏంటంటే, నువ్వు అనుకుంటున్నావేమి ఈరోజు, నా బ్రతుకులు నేను ఎందుకు జరుగుతున్నాయి ఈ పరిస్థితులు, నాకే ఎందుకు వస్తున్నాయి ఈ శ్రమలు, నాకే ఎందుకు ఇలా, నాకే ఎందుకు జరుగుతుంది, నేనేం తప్పు చేశాను, ఏం పాపం చేశాను, ఏం పొరపాటు చేశాను, ఎవరినేమన్నాను, ఎవరిని కష్టపెట్టాను, ఎవరిని నష్టపెట్టాను, ఎవరినైనా ఏమైనా ఇబ్బంది పెట్టానా, నేనేం చేశానని నాకే ఎందుకు జరుగుతుంది, నాకు అర్థం కావడం లేదని తలబాదుకుంటున్న పరిస్థితులు నీలో ఉన్నాయేమో. ఏమి చెయ్యకపోయినా అనేక శ్రమలు నీ మీద దాడి చేస్తున్నాయేమో, నిన్ను లేకుండా చేయాలని చూస్తున్నాయేమో, నిన్ను నాశనం చేయాలని చూస్తున్నాయేమో, ఏ కారణం లేకపోయినా నీ కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నాయేమో. గమనించు ప్రియా దేవుని బిడ్డ, అనేక శోధనలు నీ బ్రతుకును భయంకరముగా అల్లకల్లోలం చేయాలని చూస్తున్నాయేమో. కారణం నీకు తెలియట్లేదు, నిజంగా నువ్వే తప్పు చేయలేదు, కానీ ఎందుకు ఇలా జరుగుతుందో నీకు అర్థం కావటం లేదేమో. నేను చెబుతున్నాను, అలా గనుక నీ జీవితం ఉంటే ఖచ్చితంగా నీ బ్రతుకు పట్ల, నీ జీవితం పట్ల దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళిక ఒకటి కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు ఏదో నీ జీవితంలో చేయబోతున్నాడు, దేవుడు ఏదో ఒక అద్భుతం నీ జీవితంలో చేయబోతున్నాడు. అందుకే నీకు అర్థం కాని సమస్యలు ఈరోజు నిన్ను బాధిస్తున్నాయి. నీ బ్రతుకులు ఏం జరుగుతుందో నీకు అర్థం కావడం లేదంటే ఖచ్చితంగా నీ బ్రతుకులు దేవుడు ఏదో గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలామంది జీవితాలు ఉంటే కారణం ఉండదు, నలిగిపోతూ ఉంటారు. నిజంగా చేసే తప్పేముండదు, కానీ చాలా పనిష్మెంట్లు అనుభవిస్తూ ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళ పట్ల ఏదో ఒక ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులైనా, ఎలాంటి కష్టాలైనా ప్రియా దేవుని బిడ్డలారా, నీవు బాధపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను చెబుతున్నాను, ఒకవేళ ఈరోజు నీ జీవితం అలాగుంటే, అలాంటి నీ బ్రతుకును బట్టి విచారించకో, కృంగిపోకో, కుమిలిపోకో. జాగ్రత్తగా వినాలి. విచారించకో, బాధపడకో, కృంగిపోకో, కుమిలిపోకో. దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఖచ్చితంగా నీ జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని చూస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెట్టాలని చూస్తూ ఉన్నాడు. దేవుడు నీకు ఒక గొప్ప ఉన్నతమైన స్థానాన్ని కల్పించాలని చూస్తూ ఉన్నాడు. దేవునికి ఆ ఉద్దేశం ఉంది కనుక ఇప్పుడు నువ్వు కొన్ని శ్రమలు అనుభవిస్తున్నావేమో, ఆ శ్రమలు నీకు అర్థం కావడం లేదేమో.
దిగులు పడకో, కృంగిపోకో, బాధపడకో, ఓర్చుకో. ఖచ్చితంగా దేవుడు తన ప్రణాళిక ఒకటి నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సాధ్యమైనంత వరకు త్వరగా కొందరు భక్తులు మీకు జ్ఞాపకం చేసిన మాటలు ముగిస్తాను. చాలా త్వరగా నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నీవు ఆలోచన చేయి. నీ విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ పిల్లల విషయంలో చాలా విచారాలు, చాలా పరిస్థితులు అనుభవిస్తూ ఉన్నా. ఖచ్చితంగా వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీ విషయంలో నాకు ఒక ఆలోచన ఉందని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా చాలా సందర్భాల్లో ఈ పరిస్థితిని అనుభవించిన వాళ్ళే. నాకే ఎందుకు ఇలా జరిగింది, నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశాను అన్న సందర్భాలు మీరు ఉన్నాయి. ఖచ్చితంగా దీని వెనుక మీరు బాధపడాల్సిన అవసరం లేదు. దేవునికి ఒక మంచి ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక త్వరలో మీ జీవితంలో నెరవేర్చబడబోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 చేతులు పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. నిద్రపోతున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. మరొకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు నిద్రపోతున్నట్టు ఎవరైనా కనపడితే వాక్యం అయ్యే వరకు వాళ్ళు నిలబెడతాను, లేదంటే వాళ్ళ చేత ప్రసంగం చేపిస్తాను. వాక్యం మీద శ్రద్ధగా ఉండటానికి ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. త్వరగా కొందరు వ్యక్తులు మీకు జ్ఞాపకం చేస్తారు. పెద్దగా వివరించండి, నేను సాధ్యమని త్వరగా ముగిస్తాను. ఎందుకంటే ఒకటే మాట, అమ్మ నా మాట ఒకటే, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు నా జీవితంలోని పరిస్థితులు, ఈ కష్టాలు, ఈ వేదనలు నాకే ఎందుకు జరుగుతుంది, నేను ఏం తప్పు చేశాను, ఏం పాపం చేశాను. ఇదే మన బాగా వాడుక భాష. నేను ఏం తప్పు చేశాను, ఏం పాపం చేశాను, నాకేంటి కర్మ, నేను ఏం చేశానని నాకెందుకు జరుగుతుంది. అన్నీ బాగానే చేశానండి, కానీ ఫెయిల్ అయిపోయాను. అన్నీ బాగానే ప్రయత్నించానండి, కానీ చేరుకోలేకపోయాను. చాలా ప్రయాసపడ్డానండి, ఫలితం దక్కలేదండి. నాకెందుకు జరుగుతుంది అర్థం కావట్లేదండి. కొన్ని సంవత్సరాలుగా నా జీవితంలో ఇదే పరిస్థితి అండి, కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి అండి. నేను అందరితో బాగుంటానండి, కానీ అందరూ నన్ను ద్వేషిస్తారండి. ఏంటో అర్థం కావడం లేదండి. అందరినీ నేను చక్కగా అందరితో కలిసిమెలిసి ఉంటానండి, కానీ నన్ను అందరూ పక్కకు పెట్టేస్తారండి. ఏంటో అర్థం కావట్లేదండి. నా బ్రతుకు అసలు ఏంటో అర్థం కావట్లేదండి. నాకు ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదండి. ఇలాంటి పరిస్థితి కనుక నీ జీవితంలో ఉంటే భయపడాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మార్చబోతున్నాడు, ప్రత్యేకమైన స్థానంలో నిలబెట్టబోతున్నాడు. నీకు ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు కేటాయించబోతున్నాడు. అందుకే వాళ్ళందరిలో నుంచి దేవుడు నిన్ను ప్రత్యేకపరుస్తున్నాడు. నీ జీవితం ఏంటో నీకు అర్థం కాకుండా చేస్తున్నాడంటే ఖచ్చితంగా నీ పట్ల దేవుని ప్రణాళిక నెరవేర్చబడబోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూద్దాం కొందరు భక్తుల జీవితాలు. అబ్రహాము, చెప్పండి అమ్మ, మాట్లాడాలి. అబ్రహాము అందరూ అనండి. ఏం పేరు తెలుసా ఆయన గురించి మీకు? ఎప్పుడన్నా మాట్లాడారు ఆయనతోటి? ఆయనకి మనకేమైనా సంబంధం ఉందా? శ్యామ అన్నాడు, అదే రమణ శ్యామ అన్నాడు పండుగడిని, ఒరే నేను మొన్నే వచ్చానురా, చెప్పొచ్చు కదరా ఆయన అబ్రహం అంటే ఎవడోనని చెప్తున్నాడు. నీకేంది, నాకంటే నీకు ఎక్కువ తెలుసు అనుకుంటున్నాను అని వాడు అన్నాడు. చెప్పండి, అబ్రహం మీకు తెలుసా? ఎవరు అబ్రహాము? అమ్మ, అబ్రహాం ఎవరు? మీకు ఎవరికైనా తెలిసి ఎప్పుడైనా చూసారా? మాట్లాడాలి, మౌనంగా ఉంటే కుదరదు నాతోటి. ఎవరికైనా తెలుసా? ఎవరైనా చూసారా? చెప్పండి. చూసాము లేదా తెలుసు అన్నవాళ్ళు, పోనీ ఆయన కోసం తెలుసు అన్నవాళ్ళు ఉంటే ఒకసారి చేయి చూపించండి. ఎవరున్నారేమో చెప్పండి. ఎవరైనా చెప్పండి. ఎవరైనా? ఆయన్ని మేము ప్రత్యక్షంగా చూడలేదు కానండి, ఆయనతో మేము ఎప్పుడు మాట్లాడలేదు కానండి,
ఆయన ఎవరంటే విశ్వాసులకు తండ్రి అని దేవుని చేత పిలువబడ్డాడండి. నేను విశ్వాసినండి, ఇప్పుడు నాకు ఆయన తండ్రి అండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మంచి విశ్వాసము కలిగిన వాడు. రైట్, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటే ఒకసారి అబ్రహామును జ్ఞాపకం చేసుకో. అబ్రహాము జీవితాన్ని ఒకసారి నువ్వు ధ్యానం చేయి. అబ్రహాము జీవితం ఏంటో తెలుసా? అతని జీవితంలో కూడా ఇలాంటి సందర్భం మనకు కనబడుతుంది. నిజంగా అతని జీవితంలో కూడా ఈ కోణాన్ని మనం చూడగలం. అబ్రహాము కూడా ఇలా అనుకుని ఉండొచ్చు, అబ్రహాము కూడా ఇలా అనుకోవడానికి ఆస్కారం ఉంది. దేవుడు ఆదికాండం 12, మీరు చదవద్దున వైపు చూడండి, 12వ అధ్యాయంలో అబ్రహామును పిలిచాడు. అబ్రహామును పిలిచి అతడు తన పనిలో ఉండగా, అతడు తన కుటుంబంతో ఉండగా, అతడు తన యొక్క సంపదలో ఉండగా, అతడు తన వ్యాపారంలో ఉండగా, అతడు లోకములో ఉండగా దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహామును పిలిచి అన్నాడు, అబ్రహామా, నీవు నీ దేశమును విడిచిపెట్టు, నీ బంధువుని విడిచిపెట్టు, నీ ఇంటిని విడిచిపెట్టు, నీ స్నేహితుని విడిచిపెట్టు, నీ వాళ్ళందరినీ విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు అని అన్నాడు. నువ్వు వెళ్ళు, నేను నీకు సంతానాన్ని ఇస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. వెంటనే అబ్రహాం ఏం చేశాడు తెలుసా? తన దేశాన్ని విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి, అందరిని విడిచిపెట్టి, సమస్తమును విడిచిపెట్టి ప్రభువు చెప్పినట్టుగా దేవుడు చూపించిన దేశానికి అబ్రహాం ప్రయాణమై వెళ్ళిపోయాడు. ఇప్పుడు అబ్రహాము దేవుని మాట వినేవాడుగా ఉన్నాడు. అబ్రహాము దేవునికి లోబడుతున్నవాడు. అబ్రహాము దేవుని చిత్తములో ఉన్నవాడు. అబ్రహాము దేవునికి లోబడినవాడు. ఈ అబ్రహాము జీవితాన్ని చూస్తే అప్పటికి సంతానం లేదు. అబ్రహామును పంపించేటప్పుడే ప్రభు చెప్పాడు, నేను నిన్ను దీవిస్తాను, నేను నీకు సంతానం ఇస్తానని చెప్పాడు. ఆ మాట నమ్మాడు. అబ్రహాము దేవుని నమ్మాడు, ఆ మాట నమ్మాడు. ఆ మాట పట్టుకుని వెళ్ళిపోయాడు. 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది, 15 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది. దేవుడు అన్న మాట నెరవేర్చబడ్డదా? మాట్లాడండి. దేవుడు అన్న మాట నెరవేర్చబడ్డదా? లేదు. అబ్రహాము కన్నులెదురుగా ఎందరో దీవించబడిపోతున్నారు. అబ్రహాము ఎదుటిగా ఎందరో ఆశీర్వదించబడిపోతున్నారు. దేవుడేమో అబ్రహామును దీవిస్తానని చెప్పాడు, నీకు సంతానం ఇస్తానని చెప్పాడు. కానీ అబ్రహాముకు సంతానం లేదు. కానీ ఈ 20-25 సంవత్సరాల్లో కొన్ని వందల మంది, కొన్ని వేల మందిని చూశాడు అబ్రహాము. ఎన్నో కుటుంబాలు దీవించబడిపోతున్నాయి, ఎందరో పిల్లలు ఆశీర్వదించబడుతున్నారు, ఎందరో భార్యాభర్తలు బిడ్డలు సంపాదించుకుంటున్నారు. కానీ ఇంతవరకు అబ్రహాముకి ఏమి లేదు చెప్పండి, చెప్పాలి, మాట్లాడాలి. సంతానం లేదు. ఒక ప్రయత్నంగా భార్య చెప్పినట్టుగా హాగరును తీసుకున్నాడు. హాగర్ని ఇచ్చింది. హాగరుతో కాపురం చేశాడు. హాగరు కూడా పిల్లను కన్నది. హాగరు కూడా ఒక కొడుకుని కన్నది. కానీ అబ్రహాముకి నిజంగా శారా వలన ఒక కొడుకు లేడు, సంతానం లేదు. ఇప్పుడు అబ్రహాం అనుకోవచ్చు, ఎందుకు జరుగుతుంది నా బ్రతుకులో ఇలా? అందరికీ దేవుడు ఇస్తున్నాడు, నాకెందుకు ఇవ్వడం లేదు? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నాకే సంతానం లేకుండా ఎందుకు ఇలాగ అయిపోతుంది? పరిస్థితులు రోజు రోజుకు విషమిస్తున్నాయి, వయసు అయిపోతుంది, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది? నా కళ్ళెదురుగుండా అందరూ కూడా దీవించబడిపోతున్నారు, నా కళ్ళెదురుగుండా అందరూ సంతానాన్ని పొందుకుంటున్నారు, మరి నాకేంటి? నేను చేసిన తప్పేంటి? నేను చేసిన పాపం ఏంటి? నాలో ఉన్న లోపం ఏంటి అని అబ్రహాము చెప్పుకోవడానికి ఎన్నో సందర్భాలు ఉన్నాయి. అబ్రహాం జీవితంలో కూడా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకునే అవకాశం ఉంది. ఇలా వెళ్ళిపోతూ ఉన్నారు. ఒకనొక సమయం వచ్చింది, ఏమైందో తెలుసా? తన భార్య అయిన శారా గర్భము ఉడిగిపోయింది, అనగా పిల్లలు పుట్టే అవకాశము కోల్పోయింది, అయిపోయింది, ఇక క్లోజ్, పిల్లలిక పుట్టరు. ఇప్పుడు అబ్రహాం ఏమనుకోవాలి? మాట్లాడండి, మౌనంగా ఉండకండి. మీకు అంశం చెప్పినప్పుడు అంశం దగ్గరే ఉంటాను, ఇంకెక్కడికి వెళ్ళను నేను. ఒక చిన్న మాట చెబుతాను, పెద్ద పెద్ద విషయాలు మీ దగ్గర పెట్టను, నేను నెమ్మదిగా చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఏదైనా ఒక అంశం ఆదివారం మీకు ముందు పెట్టినప్పుడు ఆ అంశం దగ్గరే ఉంటాను, ఇంకెక్కడికి వెళ్ళను, మరో మాట దగ్గరికి వెళ్ళను, నేను అక్కడే ఉంటాను. ఇప్పుడు అబ్రహాం ఏమనుకోవాలి? అమ్మ అందరూ చెప్పండి, ఎందుకు నా బ్రతుకులు ఎలా జరుగుతుంది? నాకెందుకు ఇలా జరుగుతుంది? చివరికి నా భార్య కాకపోయినా నాకు దాసిగా వచ్చిన ఈమెతో కాపురం చేసిన హాగరు కూడా కొడుకును కనేసింది, నాకెందుకు ఇలా జరుగుతుంది? దేవుడు ఇస్తానని చెప్పాడే, ఎంత అవమానం ఇది, ఎంత బాధ ఇది, ఎందుకు జరుగుతుంది నా బ్రతుకులో ఇలాగా? సర్వశక్తిమంతుడైన దేవుడే చెప్పాడు, మరి ఎందుకు ఇలా? నాకే ఎందుకు ఇలా?
నాకెందుకు ఇలా జరుగుతుంది అని అబ్రహాం అనుకునే అవకాశం ఖచ్చితంగా అక్కడ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ అబ్రహాము అప్పటికి కూడా ప్రభువును నమ్ముతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని బాధపడిపోతూ కూర్చునేవాడిగా కాకుండా ఇంకా ప్రభువును నమ్ముతున్నాడు. శారా గర్భం ఉడిగిపోయినా దేవుని మీద ఇంకా అబ్రహాముకి ఏమని చెప్పండి, నమ్మకం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక మాట చదవండి. ఆదికాండం 17వ అధ్యాయం 17వ వచనం. త్వరగా చదవండి. ఆదికాండము 17వ అధ్యాయము 17వ వచనం. అమ్మా, అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, అమ్మా, 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా? అమ్మా, 90 ఏండ్లకు శారా పిల్లలను కంటదా అని మనసులో అనుకొనెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పటికి ప్రభు అంటున్నాడు, నువ్వు భయపడకు, నీకు సంతానం ఇస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అనుకున్న మనసులో ఒక ఆలోచన వచ్చినా కానీ దేవుడు అన్నాడంటే ఖచ్చితంగా అది జరుగుతుంది. అంటే ఇప్పటికీ కూడా అబ్రహాము నమ్ముతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకే ఎందుకు ఇలా అని కూర్చుని ఇక అయిపోయింది నా బ్రతుకు అనుకోవడం లేదు. దేవుని మీద నమ్మకాన్ని కలిగి ఉన్నాడు, ప్రభువు నమ్ముతున్నాడు. అందుకే ఏం జరిగిందో తెలుసా? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకోనవలసిన వ్యక్తి జీవితం ఏమైందో తెలుసా? విశ్వాసులకు సర్వ ప్రపంచములో విశ్వాసి అని పిలువబడే కొల్లల విశ్వాసులకు తండ్రిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు విశ్వాసులు అని పిలువబడుతున్న ఈ భూమి మీద ఉన్న ఆ సంతానం అంతటికి ప్రతి విశ్వాసికి తండ్రిగా నిలవబడ్డాడు ఈరోజు. ఎవరో? అబ్రహాము. కారణం ఏంటి తెలుసా? నాకే ఎందుకు ఇలా అని అనుకుని కూర్చున్నవాడు కాదు, దేవుని మీద నమ్మకం ఉంచినవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మీద విశ్వాసం ఉంచినవాడు, దేవుడు ఏదైనా చేస్తాడన్న నమ్మకం కలిగిన వాడు, దేవుడు ఖచ్చితంగా చేస్తాడని నమ్మకముతో ముందుకు వెళ్ళినవాడు. అందుకే అబ్రహాము నాకే ఎందుకిలా అని కూర్చోక దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని చూడగలిగాడు. విశ్వాసులకు తండ్రి అని పిలువబడగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నీ జీవితంలో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ లేనిదానికి కానిదానికి నీవు ఈ బాధ అనుభవిస్తున్నావేమో. ఎందుకు నా బ్రతుకులు ఇది, నాకెందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలాగుంది, ఏంటి నా పరిస్థితి, నేను చేసిన తప్పేంటి అని నీకు అనిపిస్తూ ఉంటే ఖచ్చితంగా చెబుతున్నాను, ఓపిక పట్టు, కృంగిపోకో, ఎదురు చూడు. ఖచ్చితంగా ఒకనొక దినాన్ని నిన్ను ఒక ప్రత్యేకమైన స్థాయిలో ప్రభువు నిలబెట్టడానికే నిన్ను ఈ శ్రమకు అప్పగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అబ్రహాము కృంగిపోలేదు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని బాధపడిపోతూ ఆగిపోలేదు. ప్రయాణం చేస్తూనే ఉన్నాడు, ముందుకు వెళుతూనే ఉన్నాడు, నమ్మకం కలిగి ఉన్నాడు, ప్రభు మీద విశ్వాసం ఉంచాడు. 100 ఏళ్ల ప్రాయంలో కూడా పిల్లలు పుట్టే అవకాశం లేకపోయినా లోపల ఎక్కడో కాస్తంత అనుమానం ఉన్న దేవుని మీద మాత్రం నమ్మకాన్ని విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నేను అంటున్నాను, నీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటే ప్రభువుని నమ్ము, ఆయన మీద విశ్వాసం ఉంచు. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ఏదో ఒక క్రొత్త కార్యాన్ని చేయబోతున్నాడు. ఊహించని కార్యాన్ని, అద్భుతమైన కార్యాన్ని ప్రభు నీ జీవితంలో చేయడానికే కొన్ని ఇబ్బందులకు నిన్ను అప్పగిస్తున్నాడు. అందుకే ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు, ఆ సందర్భంలోనే నువ్వు అనుకుంటున్నావు, నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు ఈ బాధలు, నాకే ఎందుకు ఇలా జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు. ఖచ్చితంగా దీని వెనక దేవునికి ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరొక వ్యక్తిని మనము చూడగలం. అతని పేరు యోసేపు. ఇక వెంటనే మనకు జ్ఞాపకానికి వచ్చేసేయాలి. తరచూ వీళ్ళని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఎందుకంటే ఈ భక్తులు మీ జీవితాల్లో ముద్రపడిపోవాలి. వాళ్ళ జీవితాలు ఏంటో, వాళ్ళ విశ్వాసం ఏంటో, వాళ్ళ విధానాలు ఏంటో
మీ గుండెల్లో ముద్రపడిపోవాలి. వాళ్ళ జీవితాలు, వాళ్ళ బ్రతుకులు మీకు అలా మీ హృదయాల్లో స్థిరపడిపోవాలి. రెండవ వ్యక్తిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరు చెప్పండి? యోసేపు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆదికాండము 37వ అధ్యాయం 31వ వచనంలో ఒక మాట వ్రాయబడి చూడండి. ఆదికాండం 37వ అధ్యాయము 31వ వచనం నుంచి 33వ వచనం వరకు చూడండి. వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేక పిల్లను చంపి దాని రక్తములో అంగీని ముంచి ఆ విచిత్రమైన నిలువుట అంగీని వారి తండ్రి వద్దకు దానిని తెచ్చి, ఇది మాకు దొరికింది, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపట్టుమని అతడు దాన్ని గుర్తుపట్టి, ఈ అంగీ నా కుమారునిదే, దేవునికి స్తోత్రం కలుగునుగా. మీకు అర్థమయ్యే విధంగా చెబుతున్నా. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకోవలసి వస్తే చాలా సందర్భాలు మనకు తెలుసు, చాలామంది వ్యక్తుల జీవితాలు తెలుసు. కానీ యోసేపు జీవితాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. యోసేపు జీవితాన్ని జాగ్రత్తగా వినండి. బాల్యం నుండి యోసేపు జీవితం ఏంటో మనం చాలాసార్లు నేర్చుకున్నాం. అతడు చంపబడే పరిస్థితికి వెళ్ళాడు. ఎవరి ద్వారా? ఇంటివారి ద్వారా. ఇంటివారే, తన రక్త సంబంధికులే అతను ఏం చేయాలని చూశారు? దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. చంపాలని చూశారు. గోతిలోకి త్రోసేశారు. గోతిలోకి త్రోసిన తర్వాత తండ్రిని నమ్మించారు వాళ్ళు. ఇదిగో నీ కొడుకుని ఒక మృగం, ఒక జంతువు చంపేసింది, ఇదిగో రక్తం మరకలు, ఇవిగో ఇది అంగి నీ కొడుకుదే కదా, యోసేపుదే కదా, చూడు బాగానే గుర్తుపట్టు ఒకసారి అంటే, అవును నా కొడుకుదే, వాడిదే, చచ్చిపోయాడు అని నమ్మించారు. అంటే యోసేపును చంపినంత పని వాళ్ళు చేశారు. గోతులోకి ఎంచారు. మళ్ళీ ఎందుకని చెప్పి మళ్ళీ పైకి లాగారు. మళ్ళీ అక్కడి నుంచి యోసేపు అమ్మబడ్డాడు. జాగ్రత్త వినాలి. అక్కడి నుంచి యోసేపు అమ్మబడ్డాడు. అమ్మబడిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక శోధన వచ్చింది. అక్కడ శోధన నుంచి తప్పించుకోవడానికి ఇబ్బంది పడ్డాడు, పరుగులెట్టాడు. మరలా అయినా కానీ అవతల వ్యక్తి అతని మీద నింద మోపగా ఆ యోసేపుని మరలా జైల్లో వేశారు. జైల్లో ఉన్నాడు. జైల్లోకి వెళ్ళిన తర్వాత మరలా అక్కడ పానదాయకుల మధ్య ఒక సంఘటన జరగగా అక్కడ కూడా మోసపోయాడు. వింటున్నారా? ఇప్పుడు యోసేపు జీవితం అంతా ఎలా ఉంది చెప్పండి? ఎలా ఉందమ్మా? ఎలా ఉంది? నాకెందుకు ఇలా జరుగుతుంది? నేను చేసిన తప్పేంటి? నేను ఎవరికేం మోసం చేశాను? ఎవరికేం అన్యాయం చేశాను? ఎవరినేమన్నాను? ఎవరినేం తిట్టాను? ఎవరిని బాధ పెట్టాను? కొంచెం చెప్పండి. యోసేపు ఏమైనా తప్పు చేయడం చెప్పండి. మీకు తెలిసినంత వరకు, మీకు వాక్యం తెలిసినంత వరకు యోసేపు ఏమైనా తప్పు చేశాడా? స్వరమెత్తి చెప్పండి. చేయలేదు కదా. అన్నదమ్ములు బాధ పెట్టాడా? లేదు. అక్కడ ఏమన్నా ఆ స్త్రీని బాధ పెట్టాడా? లేదు. అక్కడ తప్పుగా వ్యవహరించాడా? లేదు. ఎక్కడ తప్పు చేయలేదండి. ఎక్కడ తప్పు చేయలేదు. కానీ అతడు వెళుతున్న ప్రతి సందర్భంలో, ప్రతి స్థలంలో చాలా వేదన అనుభవిస్తున్నాడు. ఎవరు చూసినా అతను చంపాలని చూస్తున్నారు, అతను లేకుండా చేయాలని చూస్తున్నారు, అతను బాధ పెట్టాలని చూస్తున్నారు, అతను తరమాలను చూస్తున్నారు. అడుగడుగుల అవమానాలు, అడుగడుగుల నిందలే. ఎక్కడికి వెళ్ళిన నెమ్మది లేదు యోసేపు జీవితానికి. ఇప్పుడు ఏమనుకోవాలి చెప్పండి యోసేపు? చెప్పండి, ఏమనుకోవాలి యోసేపు? ఏం జరుగుతుందిరా బాబు నా జీవితంలో? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నేను తప్పు చేశాను? ఎవరినేమన్నాను? ఎవరిని బాధ పెట్టాను? ఎవరిని తప్పు పెట్టాను? ఎవరిని కష్టపెట్టాను? ఎవరినేమన్నా? ఏం లేదు కదా. మరి ఎందుకు జరుగుతుంది నాకు ఈ పరిస్థితి? ఏంటి? నా వాళ్ళు ఎందుకు చంపాలని చూసారు నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఎందుకు అమ్మేశారో నాకు అర్థం కావట్లేదు. ఆవిడ ఎందుకు నా మీద నిందేసింది అర్థం కావట్లేదు. ఎందుకు జైల్లో పెట్టాడు ఆయన నాకు అర్థం కావట్లేదు. ఈ స్నేహితులుగా ఉన్న వాళ్ళు వీళ్ళు ఎందుకు నన్ను మోసం చేశారు నాకు అర్థం కావట్లేదు. అసలు నాకేం అర్థం కావట్లేదు నా జీవితంలో ఏం జరుగుతుందో. అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఇది యోసేపు జీవితం. అనుకోవాలంటే అనుకోవచ్చు, కానీ ఎక్కడైనా అలా అనుకున్నాడా? మాట్లాడరే. ఎక్కడన్నా అనుకున్నాడా?
ఎక్కడ అలా అనుకోలా, వెళ్ళిపోతున్నాడు. ఎన్ని బాధలైనా రాని, ఎన్ని శోధనలైనా రాని వెళ్ళిపోతున్నాడు. అలాగా తప్పించుకుంటూ వెళ్తున్నాడు. నాకెందుకు ఇలా జరిగిందని అనుకుంటూ కూర్చోవాలి. కానీ అనుకోవటానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. ఇక్కడ ఈయన జీవితం లాగాలి. ఎందుకు, ఏంటి నేను చేసిన తప్పేంటని ప్రశ్నించడానికి ఒక అవకాశం ఉందండి. కానీ ఎక్కడ కూర్చుని ఉండిపోలా, ఆగిపోలా, కృంగిపోలా, భయపడలా, ఇంక అయిపోయింది నా జీవితం అనుకోలా. ఓర్చుకున్నాడు, ముందుకెళ్ళాడు. ఏమైందో తెలుసా? ప్రధానమంత్రి అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమైపోయాడమ్మా? ప్రధానమంత్రి అయిపోయాడు. ఎంత గొప్ప విషయం అది. నాకే ఎందుకిలా అని అనుకుని ఎక్కడో ఆగిపోయి ఉంటే ఏమైపోయిన పరిస్థితి అమ్మా? నాకే ఎందుకు ఇలా జరుగుతుందని అనుకుని ఉంటే ఏంటి పరిస్థితి? అనుకోవడానికి కొందరు జీవితాల్లో కారణాలు ఉంటాయి, వాళ్ళు చేసిన తప్పిదాలు. ఫర్ ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేశాను మీకు. ఎవరు చెప్పండి? ఎవరిని జ్ఞాపకం చేశాను ఇందాక? అమ్మా, నయోమిని జ్ఞాపకం చేశాను. ఎవరిని అనుకోవచ్చు ఆమె, ఎందుకంటే ఆమె జీవితంలో ఒక పొరపాటు ఉంది. యోధ ఉన్నాడు, ఇస్కరియోతు యోధ ఉన్నాడు, అతను అనుకోవచ్చు. ఊరు పోసుకునే పరిస్థితి. నాకెందుకు ఇలా జరిగిందంటే, అవును జరుగుతుంది. ఎందుకు జరగదు? నువ్వు చేసిన పొరపాటు ఉంది. కొందరికి సందర్భాలు ఉంటాయి, కొందరికి రీజన్ ఉంటుంది. కానీ వీళ్ళకి రీజన్ ఉన్నా కానీ ఇలా అనుకోవట్లేదు. నాకే ఎందుకు ఇలా, నా బ్రతుకులని ఎందుకు ఇలా జరుగుతుందని అనుకున్న సందర్భం లేదు. కానీ నేను అంటున్నాను ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నీ జీవితంలో ఉండొచ్చు ఈ పరిస్థితిని ఇప్పుడు అనుభవిస్తూ ఉండొచ్చు. కానీ నేను ధైర్యపరిచే మాట ఏంటి తెలుసా? నాకే ఎందుకు ఇలా జరుగుతుందని బాధపడుతూ కూర్చోకు, ధైర్యంగా ఉండు. ముందుకు వెళ్ళు. ఏ పరిస్థితులు నిన్ను అదిమి పెడుతున్నా, ఏ పరిస్థితులు నిన్ను అడ్డగిస్తున్నా, నీకున్న ద్వారాలన్నీ మూసుకుపోతున్నా, నీకున్న ఆధారాలన్నీ కూలిపోతున్నా, నీకున్న అవకాశాలు చేజారిపోతా ఉన్నా, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఏంట్రా నాకు కర్మ అని అనుకోవాల్సిన అవసరం లేదు. నాకే ఎందుకు ఇలా జరుగుతుందని బాధపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన స్థానానికి తీసుకుని వెళ్ళబోతున్నాడని నమ్ము. యోసేపు అలా అనుకున్నాడు, అలా ముందుకు వెళ్ళాడు. ఏమైంది చెప్పండి? ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంశం ఏంటి చెప్పండి అమ్మా? నాకే ఎందుకిలా, మీరు అనుకోండి, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది. ధైర్యంగా ఉండండి, భయపడకండి. ఏ కారణం లేకుండా మీరు బాధలు అనుభవిస్తుంటే కనుక నేను చెబుతున్నాను, ఏ కారణం లేకుండా మీరు పడుతున్న బాధలను బట్టి నాకు ఎందుకు ఇది జరుగుతుందిరా, నాకేంట్రా ఈ కర్మ అని అనుకుంటున్నావేమో. ఖచ్చితంగా దేవునికి ఒక ఉద్దేశం ఉంది, అది నెరవేర్చబడుతుంది. నీవు ఈ స్థాయి నుండి ప్రధానమంత్రి స్థాయి అంతటి స్థాయికి నీవు వెళ్ళబోతున్నావు. పిల్లలు లేక 25 సంవత్సరాలుగా ఎదురు చూసి చివరికి గర్భం ఉడిగిపోయి ముసలివాళ్ళైపోయి చావుకు దగ్గర పడిన సందర్భం వరకు వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు కూడా అలాంటి సందర్భాన్ని చవి చూసినా కానీ అతడు విశ్వాసులైనటువంటి వారికి తండ్రిగా మారిపోయాడు అబ్రహాము. నేను చెబుతున్నాను, ఖచ్చితంగా నీ పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నీ జీవితంలో ఒక కార్యాన్ని చేయబోతున్నాడు. నిన్ను ఒక స్థాయిలోనికి తీసుకెళ్లాలని చూస్తున్నాడు. నీకు ఒక ఉన్నతమైన స్థితిని ఇవ్వాలని దేవుడు చూస్తున్నాడు. నీకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించాలని చూస్తూ ఉన్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అమ్మ, నాకు ఒక మాట చెప్పండి. కొమ్మరి చేతిలో ఉన్నటువంటి ఆ మట్టి, ఆ కొండ ఎలా ఉంటుంది దాని పరిస్థితి? ఎన్ని దెబ్బలు ఉంటాయి దానికి? ఆ సారి మీద అది తయారు చేయబడాలి. విడిపోతే మరలా దాన్ని మరలా చేస్తారు. మరలా దాన్ని ఎక్కడ పెడతారు? అగ్నిలో పెట్టి కాలుస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అగ్నిలో పెట్టి కాలుస్తారు. కాల్చిన తర్వాత ఒక కొండ అవుతుంది. కొండ అయిన తర్వాత దాని పరిస్థితి ఏంటమ్మా? అంతటితో అయిపోయిందా? ఇప్పుడంటే లేవు. అప్పుడు మన బుధవారం సంతలో బోళ్ళు కొండలు ఉండే కదా, వెళ్ళేవాళ్ళు. మన పెద్దోళ్ళు, మీరు వెళ్ళేవాళ్ళు. వెళ్ళిన తర్వాత కొండను తీసి ఏం చేసేవారు? టిక్కుని అని కొట్టేవారా? లేదా దొరికింది కదని చెప్పేసి పట్టుకొచ్చేసేవారా?
చెప్పండి అమ్మ. కొట్టేవారు చూసేవారా? టింగ్ టింగ్ అని ఎలా మోగుతుంది, కరెక్ట్గా ఉందా లేదా అని చూసేవారు. అంటే అది కుమ్మరి ఆ సారి మీద అంత నలగటం, అది ఒక రూపానికి చేయబడటం, పగిలిపోతే విరిగిపోతే మరలా చేయబడటం, చేసిన తర్వాత కాల్చబడ్డ తర్వాత మరలా ఒకడు దానికి డబ్బులు ఇచ్చి దాన్ని కొట్టడం. అంతేనా? అది ఎలాగుందో చెక్ చేయడానికి దానికి అక్కడ కూడా అది దెబ్బలో తినాలి. తిన్న తర్వాత మళ్ళీ డబ్బులు ఇచ్చి ఒకడింటికి వచ్చిన తర్వాత మరలా అది ఎక్కడ ఉండాలి? పొయ్యి మీదో ఏదో ఒక ఇది అనుకోవాలి. నాకు ఎందుకు కర్మ, నాకెందుకు ఇలా జరుగుతుంది, నాకేంటి పరిస్థితి అని అనుకోవాలి కదా. అదే కదా దాని పరిస్థితి. ప్రియా దేవుని బిడ్డ, కానీ ఈరోజు దానికి ఉన్నటువంటి స్థానం మరొకరికి లేదు. ఆ పాత్రకు ఉన్నటువంటి అమూల్యత మరొక దానికి లేదు. ఖచ్చితంగా నీవు నలగబడుతున్నావంటే, కొట్టబడుతున్నావంటే దాని వెనక దేవునికి ఒక ఉద్దేశం ఉంది. రూపం లేని ఒక శిల్పి చేతిలోకి వెళ్ళిన తర్వాత దాన్ని చెక్కుతాడు, కొడతాడు, సుత్తుతో దాన్ని అనేక రీతిలుగా దాన్ని తెగ్గొడతా ఉంటాడు. నాకెందుకు రాయి శ్రమ అని అనుకుంటే దానికి రూపం లేదు, విలువ లేదు. అదొక విలువైనదిగా ఎంచబడాలంటే అది శిల్పి చేతిలో కొట్టబడాలి. అనేక బాధలు అనుభవించాలి. నేను అంటున్నాను, ఈరోజు నీ జీవితంలో ఇలాంటి పరిస్థితి కనుక నీకు అనిపిస్తూ ఉంటే ఓర్చుకో. ఖచ్చితంగా దేవుడు నీ జీవితాన్ని ఒక ప్రత్యేకమైన స్థాయిలో విలువైన పాత్రగా నిన్ను నిలబెట్టబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు నీ జీవితానికి విలువని ఇవ్వబోతున్నాడు. ఆసక్తితో చూడు, ఖచ్చితంగా దేవుడు కార్యాన్ని చేస్తాడు. యోసేపు ఇప్పుడు చూడండి, ప్రతి సందర్భంలో అతడు ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉన్నాడు, కష్టాలు అనుభవిస్తున్నాడు. నాకేంట్రా ఈ బాధ, నాకెందుకు ఇలా జరుగుతుందిరా నాయనా అని అనుకునే పరిస్థితి అతనిలో ఉంది. కానీ ఓర్చుకుని వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడు చెప్పండి? ప్రత్యేకమైన కుర్చీలో కూర్చోగలిగాడు. ప్రధానమంత్రి స్థాయికి అతడు చేరుకోగలిగాడు. ఆ దేశము నిలే రాజు అంటున్నాడు, ఇదిగో సింహాసనం ఈ ఒక్క దాని విషయంలో తప్ప, వింటున్నారా? ఈ సింహాసనం మీద కూర్చొని ఒక్క విషయంలో తప్ప ఇక ఏ విషయంలో కూడా నాకంటే యోసేపు తక్కువ వాడు కాదు. అతడు ఏది చెబితే అది జరగాల్సింది. అతడు కూర్చోమంటే కూర్చోండి, నడవమంటే నడండి, ఆగమంటే ఆగండి. అతడు ఏది చెబితే అదే మన దేశంలో జరిగి తీరాలి. ఏ స్థానానికి వెళ్ళిపోడు చెప్పండి? నేను అంటున్నాను, నాకేంటి బాధలు, నాకేంటి శ్రమలు అనుకునే పరిస్థితి కనుక ఒకవేళ నువ్వు అనుభవిస్తుంటే, కారణం లేకుండా ఇలాంటి స్థితి కనుక నీకుంటే ధైర్యంగా ఉండు. ఒకనొక దినాన్ని దేవుడు నీ ఒక ప్రత్యేకమైన స్థితిలోకి తీసుకుని వెళ్ళబోతున్నాడు. నీ జీవితం పట్ల, నీ శ్రమల వెనుక దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరొక వ్యక్తి వాళ్ళే జ్ఞాపకం వస్తారు, ప్రతి వారం జ్ఞాపకం చేసుకుంటాం. ఎవరు చెప్పండి? యోబు. ఎవరమ్మా? యోబు జీవితంలో వచ్చిన పరిస్థితులు చెప్పండి ఒకసారి. ఎంత భయంకరంగా ఉంటాయో, ఎంత కష్టంగా ఉంటాయో. 2వ అధ్యాయం 7-8 వచనాలు అనుకుంటా, చూడండి ఒకసారి చదివేయండి త్వరగా. 2వ అధ్యాయం యోబు గ్రంథము 7-8 వచనాలు త్వరగా. చివరికి వస్తున్నాను నేను. యోబు పుస్తకము 2వ అధ్యాయం 7-8 వచనాలు. అమ్మా మరలా చదవండి అమ్మ గట్టిగా. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధ కలిగించు కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోగుకొనుటకై చిల్ల పెంకులు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నువ్వు ఇంకనూ యథార్థతను వదలకుందువా? చాలండి, నా వైపు చూడండి. 3వ వ్యక్తి ఎవరు చెప్పండి? అందరూ చెప్పండి గట్టిగా. ఎందుకంటే మీకు బాగా అర్థమయ్యే వ్యక్తులే జ్ఞాపకం చేస్తాను. చాలా సింపుల్గా అర్థమయ్యే భాషలో చెబుతున్నాను. యోబు చెప్పండి. ఎవరైనా? యోబు ఏ దేశం అతనిదే? అతని దేశం పేరేంటి చెప్పండి? ఊజు దేశస్థుడు. ఆ దేశం అంతటిలో అతనికంటే ధనవంతుడు మరొకళ్ళు లేడు. అలాంటి యోబు జీవితంలో
శ్రమలు చూడండి ఎలాగొచ్చాయమ్మా. అతను అనుకోవచ్చు ఈరోజు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది. ఏం జరిగింది? ఒకడు వచ్చాడు, పరిగెట్టుకుని వచ్చి అన్నాడు, అయ్యా పొలమంతా నాశనం అయిపోయింది, పంట నాశనం అయిపోయింది అన్నాడు. అయ్యో అని మాట్లాడలా. అవునా అనుకునేలాగా ఇంకొకడు వచ్చాడు, నీ మందలన్నీ చచ్చిపోయాయి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనుకునేలోగా నీ పిల్లలందరూ చచ్చిపోయారు. ఇలాగ ఆలోచించేలోగా అతని శరీరంలో కురుపులు ప్రారంభమయ్యాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమై చెప్పండి? అతని శరీరంలో కురుపులు ప్రారంభమయ్యాయి. అంతలో తన భార్య హేళన చేస్తుంది. అంతలో తన స్నేహితులు ఎక్కిరిస్తున్నారు, బాధ పెడుతున్నారు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడైనా నాకే ఎందుకు ఈ బాధలు, నాకే ఏంటి శ్రమలు అని బాధపడి ఆగిపోయిన వాడిగా యోబు కనబడుతున్నాడా? వెళ్ళిపోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నాకే ఏంటి శ్రమలు? నాకెందుకు ఇలా? నాకేంటి పరిస్థితి? ఆగిపోలేదు. సంపద పోయినా, ఆస్తి పోయినా, వ్యవసాయం పోయినా, పశు సంపద పోయినా, పిల్లలు చనిపోయినా, ఆరోగ్యం క్షీణిస్తున్నా, భార్య హేళన చేస్తున్నా, స్నేహితులు హేళన చేస్తున్నా అస్సలు పట్టించుకోలేదు. ముందుకెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆగిపోలేదు అక్కడ. ఈరోజు నీ జీవితంలో కష్టాలు వచ్చాయని, నష్టాలు వచ్చాయని, ఏదో బాధ వచ్చిందని, నాకేంట్రా ఈ కర్మ అనుకుని ఆగిపోతున్నావు. భక్తిలో జీవితాన్ని అక్కడ ఆపేస్తున్నావు. లోకానుసారంగా కొందరు జీవితాలు కనబడతాయి. ఏంట్రా నాకు ఈ కర్మ అని అనుకున్న వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, ఉరిపెట్టుకుంటున్నారు, జీవితాన్ని ముగించేస్తున్నారు. దేవుని పిల్లలకి అది అవసరం లేదు. నీకు అనిపిస్తుందా ఈరోజు, నాకేంట్రా ఈ పరిస్థితి, ఏంటి నాకు ఈ జీవితం, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా బ్రతుకే ఎందుకు ఇలాగ అయిపోతుంది, నేనేం తప్పు చేశాను, ఏం కర్మ చేశాను, ఏం పాపం నీకు అనిపిస్తుందా? ధైర్యపరిచి ఒక మాట చెబుతున్నా, మరలా ధైర్యంగా ఉండండి, కృంగిపోకండి, బాధపడకండి. ఖచ్చితంగా దేవుడు మీ పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఏది పోయినా, ఏది నష్టపోయినా రెట్టింపుగా తిరిగిచ్చే దేవుడు మనకున్నాడు. ధైర్యంగా ఉండండి, ఓపిక పట్టండి, సహనం కలిగి ఉండండి. యోబు జీవితంలో 1, 2 సర్వం పోయిందండి. చివరికి భార్య హేళన చేస్తుందండి. స్నేహితులు నమ్మకమైన వాళ్ళకి అనుకుంటే ఆ స్నేహితులు కూడా వచ్చి బాధ పెడుతున్నారండి. ఆ పుండును రేపుతున్నారండి. పోన్లే నా శరీరం ఉంది, తర్వాత కష్టపడి సంపాదించుకుంటానులే అనుకోవడానికి శరీరం అంతా గాయాలైపోయినాయండి. చిల్ల పెంకులు తీసుకుని కురుపులు గోక్కుంటున్నాడండి. గోక్కునే అవకాశం లేకుండా పోయిందండి. ఇలాంటి పరిస్థితుల మధ్య తను అనుకోవాలి, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది. కానీ అసలు అతడికి ఆలోచన లేదు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, అంతే. ఆయన ఇష్టం జరగని అనుకున్నాడు అంతే. ఏమైంది చెప్పండి? ఇప్పుడు ఏమేం చెప్పండి? అలా అనుకున్న కారణం చేత ఏమని చెప్పండి? అనుకొనవలసిన పరిస్థితి ఉన్నా కానీ అలా అనుకోకుండా నా దేవుడు నాకున్నాడు అనుకున్న ఒక కారణం చేత ఏమేడు చెప్పండి? 2 దీవించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మునుపటి కంటే 2 ఆశీర్వదించబడ్డాడు. ఇది జరగాల మన జీవితం. ఈరోజు నేను చెబుతున్న మాట ఏంటి తెలుసా? ఈరోజు ఎంతమంది మాట అనుకుంటున్నారు, అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా బ్రతుకులని ఎందుకు జరుగుతున్నాయి, నాకేంటి పరిస్థితి, నాకేంటి కర్మ, ఒరే నాకేంట్రా ఈ కర్మ అని అనుకుంటున్నావా? ఖచ్చితంగా నీవు రాబోతున్న దినాల్లో 2 దీవించబడబోతూ ఉన్నావు. ఖచ్చితంగా నీవు బలమైన జనాంగముగా మారబోతున్నావు. ఖచ్చితంగా నీవు ఒక ప్రత్యేకమైన సింహాసనాన్ని చేరుకోబోతున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రధానమంత్రి ఒక ప్రత్యేకమైన హోదాను, ప్రత్యేకమైన స్థాయిని నీవు చూడబోతున్నావు. ఇప్పుడున్న స్థితిని బట్టి బాధపడకు, ఇప్పుడున్న కష్టాన్ని బట్టి, ఇబ్బందిని బట్టి నువ్వు కుమిలిపోకు, ధైర్యంగా ఉండు. దేవుడు ఉన్నాడని ఒక ఆశతో ముందుకు వెళ్ళు. నాకే ఎందుకు ఇలా అని ఆలోచనతో ఏడుస్తూ కూర్చోకు.
దీని వెనక దేవునికి ఒక ఉద్దేశం ఉంది అన్న సంగతి నీవు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చివరిగా మరొక భక్తుని జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాను. అతని పేరే మూలాంశంలో మనం చదువుకున్నాం కదా, దావీదు. చెప్పండి ఎవరు? మరలా చదవండి అదే వచనాన్ని, మూలాంశాన్ని. సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 18వ వచనం. ఆ మాట కూడా చూసి ప్రార్థన చేసుకుందాం. 26:18. అమ్మా, నా ఏలినవాడు తన దాసుడైన నన్ను ఎందుకు ఇలా తరుముచున్నాడు? నేనేం చేశాను? నా వల్ల నీకు ఏం కీడు జరిగింది? నా వల్ల ఏం తప్పు జరిగింది? చాలండి, నా వైపు చూడండి. చివరి మాట అతన్నే జ్ఞాపకం చేస్తున్నారు. ఎవరు చెప్పండి అతని పేరు? అందరూ చెప్పండి. దావీదు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాటలో? ఎవరితో మాట్లాడుతున్నాడమ్మా? ఎవరితో చెబుతున్నాడు ఈ మాటలో? ఓ పని చేయండి, వచ్చే వారం నుంచి ఆనంద మాకు స్పాన్సర్ చేయి, క్యారమ్స్ బోర్డు ఒకటి పెట్టరా, టీం నేను ఏర్పాటు చేస్తాను. అది మీ బ్యాచ్ చూసుకోండి. మీరు అష్టసెమ్మట ఆడుకోవటానికి, లేదా గువ్వరాళ్ళు ఆడుకోవటానికి, కానీ అవి తీసిరండి. నేను చెప్పే మాట ఏమైనా అర్థమవుతుందా? ఎందుకు వచ్చాం అని చెప్పి నేనేం అడుగుతున్నాను? ఇప్పుడు దావీదు ఎవరితో చెబుతున్నాడు ఆ మాటలో? అమ్మా, ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు ఆ మాట? ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? నేనేం తప్పు చేశాను రా బాబా, నేనేం తప్పు చేశాను? ఏం పాపం చేశాను? నన్ను ఎందుకు తరుముతున్నావు నువ్వు? నేను చేసిన తప్పిదమేంటి అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు ఆ మాట? చెప్పండి, ఎవరితోని? ఎవరు తరిమారు దావీదుని? చెప్పండి, ఎవరు తరిమారు? తరిమాడా? కొడుకులు తరిమారు, సౌలు తరిమాడు. దావీదు పనికి తరమబడటమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు తరమబడుతున్నాడు. ఇప్పుడు దావీదు అంటున్న మాట, నేనేం తప్పు చేశాను చెప్పు, నాకు నేను చేసిన తప్పేంటో చెప్పు, నేనేం పాపం చేశాను, నేను ఏమన్నాను, ఎందుకు నన్ను తరుముతున్నావు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు జీవితంలో కూడా ఇలాంటి సందర్భాలు ఉన్నాయి. చాలా కష్టాలు అనుభవించాడు. అతడు ఏ తప్పు చేయకపోయినా ఎన్నో ఇబ్బందులు అనుభవించాడు. ఇప్పుడు సౌలు అనే ఒక వ్యక్తి, ఒక రాజు దావీదును తరుముతున్నాడు, దావీదును చంపాలని చూస్తున్నాడు, దావీదును కొట్టాలని చూస్తున్నాడు, దావీదును లేకుండా చేయాలని చూస్తున్నాడు. దావీదంటే రగిలిపోతున్నాడు, దావీదంటే మండిపోతున్నాడు. ఎవరో సౌలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చేశాడని? అతడు చేసిన తప్పేంటి చెప్పండి? దావీదు చేసిన పొరపాటు ఏంటి? సౌలు ఎదుట గొలియాతు నిలబడినప్పుడు, గొలియాతు చంప వస్తున్నప్పుడు, దిక్కుతోచని స్థితిలో సౌలు ఉన్నప్పుడు, సౌలు ప్రజలు ఉన్నప్పుడు దావీదు వెళ్ళి ఆ గొలియాతుని చంపాడు. తప్ప? మాట్లాడరమ్మా, ఎక్కడో పెట్టుకుంటారంటే వాళ్ళు, నాకు అర్థం కాదు. హుషారుగా చెప్పండి, అది తప్ప? అది పొరపాటా? మేలు చేశాడా, కీడు చేశాడా? సౌలుకి మేలే కదా చేశాడు. మరి ఎందుకు ఇలా తరుగుతున్నాడు? ఎందుకు ఇలా చంపాలని చూస్తున్నాడు? ఇప్పుడు దావీదు అనుకుంటున్నాడు, నాకేంటి కర్మ, నాకేంటి పరిస్థితి, ఏవయ్య నేనేం తప్పు చేశాను, నేనేమన్నానని నన్ను ఎందుకు తరుగుతున్నా? అర్థం కావట్లేదు నాకు. ఈరోజు ప్రతి వారి జీవితాల పరిస్థితులు అలాగే ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డ, అలా తరమబడుతున్నప్పుడు ఒకసారి సౌలును చంపేసే పరిస్థితి వచ్చేసింది, అవకాశం వచ్చేసింది. కానీ సౌలు జోలికి తరుముకొని, కొట్టుకొని, ఏమైనా చేసుకొని పరిగెడతాను. అలాగా నాకు ఒప్పుకున్నంత వరకు తరమబడతాను అనుకుని పరుగులు పెడతా ఉన్నాడు. అమ్మా, నాకే ఎందుకు ఇలా జరుగుతుందిరా అని తల బాదుకుంటూ, తల పట్టుకుని ఆగిపోయి ఏడుస్తూ కూర్చున్నవాడు కాదు, తరమబడుతున్నాడు. అతడు అంటాడు, దావీదు అంటున్నాడు, ఇదిగో నేను ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకలా ఉంది నా బ్రతుకు అంటున్నాడు. ఎలా చెప్పండి? ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుకలా ఉందయ్యా నా బ్రతుకు, నేను మిన్నల్లి వంటి వాడనయ్యా. ఎందుకయ్యా?
వెళ్ళిపోతున్నాడు 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 వెళ్ళిపోయి ఎక్కడాగాడు చెప్పండి ఎక్కడాగాడు? రాజసింహాసనము మీద. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. తరమబడి తరుముకో, నీకెంత ఓపుకుంది అంతవరకు తరుముకో, నువ్వు తరుముకో. నేను పరిగెడతాను, నాకు ఓపుకున్నంత వరకు పరిగెడతాను, ఆగిపోను, నిన్నేమన్నా. ఇంకా కానీ అనిపిస్తుంది అసలు ఏం చేశానని, అయినా అర్థం కావట్లేదు నీకు. సరే తరుము. పరిగెట్టాడు. అమ్మ వినాలి. పరిగెట్టాడు. ఎక్కడున్నాడు చెప్పండి. ఎవడైతే తరిమాడో, ఎవరైతే చంపాలని చూశారో అతని సింహాసనం మీద ఇతడు రాజై కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా మాట నువ్వు వినగలిగితే, అర్థం చేసుకోగలిగితే, నాకే ఎందుకిలా జరుగుతుంది, ఏంటి బ్రతుకు, ఏంటి పరిస్థితి, ఏంటి కర్మ, ఎందుకురా నా బ్రతుకు ఇలాగుంది, అందరూ నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు అని నీకు అనిపిస్తుందా? ఈరోజు బాధపడకో, ఆగిపోకో, పరిగెట్టు. ఖచ్చితంగా దేవుడు నిన్ను సింహాసనం మీద కూర్చుండబెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తన ప్రజలకు నిన్ను రాజుగా చేయబోతూ ఉన్నాడు. ఈరోజు నీకున్న ఆధారాలు కూలిపోవచ్చు, నీకున్న మార్గాలు మూయబడి ఉండవచ్చు, నీకున్న అవకాశాలు చేజారిపోవచ్చు, నిన్ను ఈ లోకం లేకుండా చేయాలని చూడవచ్చు, నీ కుటుంబాన్ని లేకుండా పాడు చేయాలని చూస్తూ ఉండొచ్చు. శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు, కన్నీరు, కష్టాలు నిన్ను అనేక రీతులుగా నిన్ను పరుగులెట్టించాలని చూస్తూ ఉండొచ్చు. మూకుమ్మడిగా నీ మీద దాడి చేస్తున్న ఎన్నో శ్రమలు నీ జీవితంలో ఉండొచ్చు. నాకే ఎందుకు ఇలా జరుగుతుందిరా బాబు, ఏంటి నాకు ఈ కర్మ అని ఆగిపోకు, పరిగెట్టి ముందుకు వెళ్ళు, ఆగిపోక ముందుకు వెళ్ళు. నీవు అనేక జనములకు తండ్రివి కాబోతూ ఉన్నావు. నీవు ప్రధానమంత్రి వంటి స్థానాన్ని సంపాదించుకోబోతూ ఉన్నావు. నీవు 2 దీవించబడబోతూ ఉన్నావు. నీవు రాజసింహాసనాన్ని అధిష్ఠించబోతూ ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ బాధల వెనక దేవునికి ఒక ప్రణాళిక ఉంది. నీ కష్టాల వెనక దేవునికి ఒక ఆలోచన ఉంది. నీ కన్నీటి వెనక దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆగిపోకో, ముందుకు పరిగెట్టు. నీ జీవితంలో ఎంతటి క్షోభకరమైన పరిస్థితులు ఎదురైనా ఖచ్చితంగా ఒకనొక దినాన్ని ఉన్నతమైన స్థానంలో నీవు ఉండబోతూ ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మనం ఎలా ఉన్నాం చెప్పండి? మొద్దులా ఉంది మన బ్రతుకు. నరకబడిన వారిమిగా ఉన్నాం. ఎలా ఉన్నాం చెప్పండి? నరకబడిన వారిమిగా ఉన్నాం. కానీ ఏమంది వాక్యం? 13 యెషయా గ్రంథంలో నరకబడిన మొద్దు ఏమవుతుందని చెప్పండి? చిగురు పెడతది. ఏమవుతుందమ్మా? మాట్లాడిన అందరూ. నరకబడిన మొద్దు చిగురు పెడతది. నరకబడిన మన బ్రతుకులు ఉన్నతమైనటువంటి కృపలోనికి నడిపించబడతాయి. ఎండిపోయిన ఆ బాదము కర్ర ఏ విధంగా చిగురించి పువ్వులు పూసి కాయలు కాసిందో, అదేవిధంగా ఎండిపోయిన మన ఈ బ్రతుకు ఒకానొక దినాన్ని ఫలభరితముగా మార్చబడతాయి. కనుక నేను చెప్పే మాట ఒకటే, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అన్న పరిస్థితుల దగ్గర ఆగిపోక ధైర్యంగా అడుగు ముందుకు వేయి. ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు చూడబోతున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 4 వ్యక్తులు మీకు జ్ఞాపకం చేశాను. చెప్పండి, మొదటి వ్యక్తి ఎవరు? అబ్రహాము. ఆగిపోయాడా? ముందుకు వెళ్ళాడా? నాకేంట్రా ఈ బాధలు అనుకున్నాడా? ముందుకు వెళ్ళాడా? విశ్వాసముతో ముందుకు వెళ్ళాడు. ఏమయ్యాడు చెప్పండి? జనములకు తండ్రి అయ్యాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. 2వ వ్యక్తి యోసేపు. ఎన్ని బాధలు వచ్చాయి అతని జీవితంలో. ఏంట్రా నాకు ఈ కర్మ అనుకున్నాడా? ఏం చేశాడు? తల దించుకుని ముందుకు వెళ్ళాడు. ఎక్కడున్నాడు? ప్రధానమంత్రి స్థాయిని సంపాదించుకోగలిగాడు. దేశంలోనే ఒక ప్రథమ వ్యక్తిగా నిలబడ్డాడు. 3వదిగా యోబు. ఎన్ని
ఎన్ని శ్రమలు అతని జీవితంలోకి వచ్చాయి. నాకే ఎందుకు ఇది ఇలా జరుగుతుంది, ఏంటి నాకు ఈ బ్రతుకు, ఏంటి నాకు ఈ పరిస్థితి అని ఎక్కడ అనుకోలేదు. ముందుకు వెళ్ళిపోయాడు, రెండంతల దీవెన పొందుకున్నాడు. నాలుగవదిగా దావీదు తన జీవితంలో నాకే ఎందుకు ఇలా అనుకున్న సందర్భాలు ఎన్నో వచ్చాయి. తన కడుపును పుట్టిన బిడ్డలు కూడా దావీదును లేకుండా చెయ్యాలని, ఓడించాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ దావీదు ఆగిపోలేదు. ఏంట్రా నాకు ఈ కర్మను అనుకోలేదు. ధైర్యంగా ముందుకెళ్ళాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రజలను పరిపాలించే రాజుగా నిలబడ్డాడు. ఈరోజు మన జీవితాలను ఆ స్థానానికి దేవుడు తీసుకెళ్లాలని ఆశ కలిగి ఉన్నాడు. ఈ క్రమంలో మీ జీవితంలో ఎదురవుతున్న ఇలాంటి చిన్నపాటి సమస్యలను చూసి నాకే ఎందుకిలా, అయ్యో నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని తలబాదుకుంటూ కూర్చునే పరిస్థితి కొని తెచ్చుకోకండి. దానికోసం ఆలోచించకండి. దేవుడు నీ జీవితంలో చేయబోయే గొప్ప కార్యం కొరకు ఆసక్తితో ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా దేవుడు తన ఉద్దేశాలు మన బ్రతుకులో నెరవేర్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక మీదట నా బ్రతుకులో ఏంటి పరిస్థితులు అనుకునే పరిస్థితిని విడిచిపెట్టి దేవుడు నా కొరకు తలపెట్టిన కార్యాలను పొందుకోవటానికి ఆశతో, ఆసక్తితో, ధైర్యముతో ఆయన యొక్క మార్గముల వైపు ముందుకు సాగిపోయే కృప నాకు దయచే ప్రభు అంటూ దేవుని చిత్తానికి అప్పగించుకుందాం. ప్రభువుని అడుగుదాం. నిశ్చయముగా అట్టి కృప మనమందరమును పొందుకొందుముగాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. యేసయ్యా మీకే స్తోత్రాలు. వినబడిన వాక్యం ఎదుట మన జీవితంలో ఒక్కసారి అప్పగించుకుంటూ, చాలామంది జీవితాల్లో ఈ ప్రశ్న ఉంటుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? అందరి జీవితాలు బాగున్నాయి, అందరి పరిస్థితులు బాగున్నాయి, ఏ తప్పు చేయకపోయినా, ఏ పాపం చేయకపోయినా, ఏ లోపం నాలో లేకపోయినా, అందరితో నెమ్మదిగా బ్రతుకుతూ ఉన్నా, ఎందుకు నా జీవితంలో ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ వేదనలు? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నాకున్న ఆధారాలు కూలిపోయాయి, నా మార్గాలు మూసుకుపోయాయి, నా అవకాశాలు చేజారిపోయాయి. కొందరు నన్ను లేకుండా చేయాలని, నా కుటుంబాన్ని నాశనము చేయాలని కొందరు చూస్తూ ఉన్నారు. ఇంకొన్ని సమస్యలు, ఇబ్బందులు, నష్టాలు, వేదనలు, కన్నీరు మూకుమ్మడిగా నా మీద దాడి చేస్తూ ఉన్నాయి. ఏం జరుగుతుంది? ఏంటి నాకు ఈ పరిస్థితి? ధైర్యం తెచ్చుకో బిడ్డ, ధైర్యం తెచ్చుకో. నీకు నేను తెలియజేస్తున్న మాట ఏంటో తెలుసా? దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని చేయబోతున్నాడు. అందుకే దేవుడు నీకు కొన్ని శ్రమలను ఇచ్చాడు, కొన్ని శ్రమలు నీ జీవితంలో అనుమతింపచేశాడు. ధైర్యంగా ఉండు. నాకే ఎందుకు ఇలా జరుగుతుందని కుమిలిపోతూ కూర్చోకు. దేవుడు చేయబోతున్న గొప్ప కార్యం కొరకు ఆసక్తితో చూడు. అడుగో, అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము జీవితంలో కూడా అలాంటి సందర్భం కనబడుతుంది. అలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు నా జీవితంలో ఇన్ని సంవత్సరాలు పిల్లలు లేకుండా పోయారు? ప్రతి కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానం ఉంది, పిల్లలు ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. మరి నా కుటుంబానికి ఎందుకు ఈ కర్మ? నాకే ఎందుకు పిల్లలు లేరు? కానీ అబ్రహాము కుమిలిపోలేదు, ఆగిపోలేదు. దేవుని నమ్మాడు. జనములకు తండ్రి అయ్యాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. నాకే ఎందుకు ఇలా అనుకోవద్దు. యోసేపు అడుగడుగులో అవమానాలే, ప్రాణాపాయకరమైన పరిస్థితులే, నిందలే, చెరసాలలో వేయబడ్డాడు, స్నేహితుల చేత మోసగింపబడ్డాడు, భయంకరమైన శ్రమలు అనుభవించాడు. ఏంట్రా నాకు ఈ కర్మ? నాకే ఎందుకు ఇలా? నేనేం తప్పు చేశానని అతడు ఆగిపోలేదు. దేవుని చిత్తానికి అప్పగించాడు, ముందుకు వెళ్ళాడు, ప్రధానమంత్రిని చేసేసాడు. దేవునికి ఒక ఉద్దేశం ఉంది నీ పట్ల. యోబు 1-2 ఎన్ని బాధలు, నాకేంటి కర్మ అనుకోలేదు.
ఏంటి ప్రభువా ఇది అనుకోలేదు. ఓర్చుకున్నాడు, సహించుకున్నాడు, ముందుకెళ్ళాడు. నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆగిపోకుండా ముందుకు వెళ్ళగలిగాడు. రెండంతలుగా దీవించబడ్డాడు. దావీదు తన జీవితంలో, నేనేం తప్పు చేశానయ్యా, ఏం పాపం చేశాను, నిన్నేమన్నాను, నేను చేసిన పొరపాటు ఏంటి, నన్ను ఎందుకు తరుముతున్నావు? సౌలు విషయంలో దావీదు ఆవేదన, అయినను తరమబడ్డాడు. ఒంటరి జీవితాన్ని జీవించాడు. హీనమైనటువంటి పరిస్థితులు అనుభవించాడు. చావు బ్రతుకుల మధ్యకి నడుచుకుంటూ వెళ్ళాడు. ఎన్నో అవమానాలు, మోసకరమైన పరిస్థితుల మధ్య ముందుకు వెళ్ళగలిగాడు. తుదకు ఆయన ప్రజలను పరిపాలన చేసే రాజుగా సింహాసనాన్ని చేరుకోగలిగాడు. ఈరోజు నీ జీవితంలో ప్రియా దేవుని బిడ్డ, నీకు తెలియచేస్తున్న ఒక మంచి మాట, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని తలబాదుకోకో. దీని వెనక దేవునికి ఒక ఉద్దేశం ఉంది, దేవునికి ఒక ఆలోచన ఉందన్న ఆలోచన నువ్వు కలిగి ఉండు. గొప్ప కార్యాలు చూడబోతున్నావు. వినబడిన వాక్యం ఎదుట ఒక్కసారి చేతుల పైకి దేవునికి స్తోత్రాలు తెలియచేద్దాం. స్వరములు తందర బిగరగా దేవునికి స్తోత్రం చెప్పండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మీ నామానికి వందనాలు. కొద్ది నిమిషాలు మీ మాటలు వినే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. వినబడిన వాక్యాన్ని మా బ్రతుకుల్లో, మా హృదయంలో ఫలింపచేయమని, నాయన నాకే ఎందుకిలా అనే పరిస్థితులు మా జీవితంలో వచ్చినను వాటిని దాటి వెళ్ళి ఉన్నతమైన కృప పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని, ఈ మాటలు మా జీవితంలో ఫలభరితము చేయమని, ప్రభువు అబ్రహాము వలె, యోసేపు వలె, యోబు వలె, దావీదు వలె ప్రతి పరిస్థితుల్లో నిలబడే కృప మాకు దయచేయమని, నూరంతల ఫలానికి మమ్మల్ని అర్హులుగా ఎంచమని, సింహాసనం మీద కూర్చుండబెట్టమని, మా కొరకు మీ యొక్క ఆలోచన తెలుసుకునే జ్ఞానాన్ని మాకు దయచేయమని, ఈ మాటలు వినబడేలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ, వాళ్ళ బ్రతుకులను మీ చేతులకు అప్పగిస్తూ, నిజంగా ఇలాంటి పరిస్థితి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుందయ్యా, కానీ దీని వెనక మీ ఉద్దేశం ఏంటో తెలుసుకునే భాగ్యాన్ని, జ్ఞానాన్ని మాకు దయచేయమని, ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, బిడ్డలకు శుభమని పలుకుతూ దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఈ వాక్యాన్ని మా బ్రతుకులు ఫలింపచేయమని యేసు నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ లేచి నిలబడండి. ఒక పల్లవి పాడుతుండగా కానుకల సమర్పణ. తదుపరి వెడ్డింగ్ కార్డు తీసుకొచ్చినటువంటి శ్యామ్ రమణ